అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఇది ఫ్రైడే ఈవినింగ్ అండ్ సాటర్డే లాగ్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసానండి. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ అయితే మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా బయట అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. ఇంకా పిల్లలకైతే రాగి గంజి అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట. వాటిని అయితే ఇస్తున్నాను అనమాట పిల్లలకి. ఎప్పుడు పాలే కాకుండా ఇలాంటి జావులు కూడా గంజి అండి. కొంతమంది అయితే జావ అంటారు, కొంతమంది గంజి అంటారు. మేమైతే గంజి అంటాము. ఇంకా అప్పుడప్పుడు కూడా పిల్లలకి ఈ విధంగా ఇవ్వాలండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా మా బాబుకు కూడా ఇస్తున్నాను. తనైతే వీడియోలో చూడడానికి సిగ్గుపడుతూ తాగుతున్నాడు అనమాట. ఇంకా బయట అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే కిచెన్లో పండ్లన్నీ కూడా ముగించుకొని వంట అయితే చేసి తినేసి అయితే ఇక పూలైతే తెచ్చుకున్నానండి. 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను. ఇంకా 7 వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది. 8వ వారం అయితే అంటే వడ్డీ వారం అన్నమాట. ఇంకా పూజ అయితే చేసుకోవాలని పూలన్నీ కూడా కొనుక్కొచ్చానండి. ఇంకా వాటిని అయితే కట్టుకోవాలి. అందుకనేసి అయితే అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇంకా పూలైతే కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అంటే వర్షాకాలం కదా, కాస్త తేమ అయితే ఉన్నాయండి. ఇంకా మల్లెపూలు, చామంతులు, బంతిపూలు అయితే తెచ్చాను. ఈ విధంగా మెరూన్ కలర్ చామంతులు, ఎల్లో కలర్ చామంతులు కాంబినేషన్లో మాల అయితే ఈ విధంగా కట్టానండి. ఎలా ఉందండి నా మాల అనేదాన్ని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా పూలన్నీ కూడా కట్టేసరికి అయితే నైట్ అయితే 10 అయిందనమాట. అప్పటికి వర్షం పడుతూనే ఉండింది. ఇంకా బంతిపూలు కూడా కట్టేసానండి. గుమ్మానికి అయితే బాగుంటాయని తెచ్చుకున్నాను. ఇంకా పూలైతే కట్టడం అయితే ఫినిష్ అయిపోయింది. వర్షం కూడా పడుతూనే ఉంది. నైట్ అంతా కూడా వర్షమేనండి. చూడండి, పొద్దున్న లేచి చూసేసరికి అయితే ఈ విధంగా వర్షం పడుతూనే ఉండింది. ఎన్ని బకెట్లు పెట్టాను అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అనమాట. నేను ఎప్పుడు చూడలేదన్నమాట, అంత వర్షం అయితే పడిందనమాట. ఇంకా ఎండ కూడా అదే విధంగా పొద్దున్నే భయంకరంగా అయితే ఎండ అయితే వస్తుంది. ఇంకా నేను ఇంట్లో కన్నా క్లీన్ చేసుకుని ఈ విధంగా గుమ్మం ముందర అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇక పిల్లలకైతే స్కూల్ ఉన్నింది. ఇంకా వాళ్ళు కూడా రెడీ చేసి స్కూల్ పంపించాలి కదండి. అందుకని అయితే ఈ విధంగా చిన్నగా అయితే ముగ్గు అయితే పెట్టుకొని తొందరగా అయిపోతుంది అనేసి ఈ విధంగా ముగ్గులు అయితే కూడా పెట్టేసుకున్నాను అనమాట గడపకి, గుమ్మం ముందర. ఇంకా టిఫిన్కి అయితే ఇక్కడ మామిడికాయ చిత్రాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మామిడికాయ చిత్రాన్నం అయితే నేను ఏ విధంగా చేస్తానో చెప్తానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు, అదేవిధంగా కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని దాన్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో తురుము పెట్టుకున్న మామిడి తురుము కూడా వేసుకొని కాసేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా అందులోకి అయితే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని కూడా మొత్తం ఇలా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ముందుగా మనం ఆరబెట్టుకున్న అన్నంలోకి అయితే మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే మామిడికాయ చిత్రాన్నము చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. మీరు ఏ విధంగా చేస్తారో అనేదాన్ని నాకు కామెంట్లో చెప్పండి. చాలా బాగుండిందనమాట చిత్రాన్నము. పిల్లల్ని అయితే రెడీ చేసి వాళ్ళని అయితే పంపించేసానండి. ఇంకా పూజ కోసం అయితే ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేశాను. ఇది సాటర్డే ఈవినింగ్ అనమాట. పూజకైతే అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట. స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాన్ని కూడా రెడీ చేస్తున్నానండి. ఇంకా నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ. అన్నీ ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు పూజకైతే ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. స్వామివారి పటానికి పూలారాలు కూడా నేను కట్టిన హారం కూడా వేశానండి. ఎలా ఉంది, స్వామివారికి ఎలా అలంకరణ చేశాను అనేదాన్ని మీరే కామెంట్లో చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. 7 శనివారాల వ్రతము ఈ రోజుతో నాది కంప్లీట్ అవుతుందండి, వడ్డీ వారంతో. ఇంకా పూజ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి సాయంకాలం పూజ అయితే చేసుకుందామని ఈ విధంగా సాయంకాలం ప్లాన్ చేసుకుని పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇద్దరం కూడా కలిసి మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్, మా పిల్లలు మేము కూడాను. ఇంకా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మన మీద ఉండాలని
అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే స్వామివారికి అయితే నమస్కారం అయితే చేసుకున్నాను. ఇంకా స్వామివారికి హారతి కూడా ఇచ్చేసాను అనమాట. నేను, మా కూతురు, మా తమ్ముడు కూతురు అనమాట, చిన్న పాప, అందరూ చేరి ఈ విధంగా హారతి అయితే ఇచ్చాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.